ఉచిత ధ్యానం అట. రండి 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 అంట. డాక్టరే గొప్ప, డాక్టరే గొప్ప అంటాం మనం. ఆడికే పోతుంటే పోయి 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 అలసిపోయిన తర్వాత అప్పుడు ఇంకెవడు దిక్కులేడు, ధ్యానమే దిక్కని నాకు నేనే పోయిన. పాపం పిలిస్తే ఓలే. చూడండి, ఇలా ఉంటుంది మనకి. ప్రకృతి మనతోనే ఉన్నది, భగవంతుడు మనతోనే ఉన్నాడు. మనకి చెప్తున్నారు మన అంతరాత్మే పరమాత్మ. మన అంతరాత్మ చెప్పింది హాస్పిటల్లో కూర్చుంటే ఆపరేషన్ వద్దని. అది చెప్పకపోతే నేను ఆపరేషన్ చేయించుకుంటుంటే మళ్ళా 3 సార్లు చేయించుకోవాలా. అలా నేను ధ్యానంలోకి వచ్చి అసలు ఇందులో ఏదో ఉంది అని ఏం చేసిన అంటే మేడం, మీకు శ్రద్ధ గురించి చెప్తున్నా. నా లోపల ఏదన్నా తెలిసిందంటే చాలు. ఎంత కసి అంటే ఫంక్షన్లన్నీ మానేసిన. 41 రోజు మండల దీక్ష తీసుకున్నా. ఇక ఏ రోజైతే రాత్రికి వెళ్ళానో ఆ రోజే నేను శాకాహారిగా మారినా మేడం. అంటే నేను గుడ్డు తినేదాన్ని అంతే, కానీ నేను ఆ గుడ్డు కూడా నాకు ఫుల్ ఇష్టం అప్పుడు. కానీ ఇది కూడా పాపపు తిండి అంటే అది తినేదనుకొని తిన్నాం ఇన్ని రోజులు. ఇది కూరగాయ టమాటా తినేదే, వంకాయ తినేది, అలాగే గుడ్డు కూడా తినేదే అనుకున్నా నేను. అలా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఇది తినేది అనుకొని తింటున్నాం, కానీ అది పాపపు తిండి అని గురువు వచ్చి చెప్పేదాకా మనకు తెలియదు. చలో పాపపు తిండట. అన్నం అందులో నుంచి పిల్ల రావాలి, పిల్ల రావట్లేదు, నాశనం చేస్తున్నావు అంతే. మాంసం కంటే చికెన్ మటన్ కంటే డేంజర్ అయిందే గుడ్డు. అంటే మన గర్భం ఖరాబ్ అయితే తీసి పాడేస్తారు చూడు, అలా కోడి గర్భం ఖరాబ్ అయింది అది. మరి అదే కదా, గుడ్డుని కింద వాళ్ళు కొడితే ఎట్లా వాసన వస్తుంది? కౌస్ కంపస్తున్నది. ఎందుకు అంటే అది గర్భం నాశనమైంది, పిల్ల బయటకు రావాలి. అంటే పిల్ల రావాల్సిన గర్భము చెడిపోయింది కాబట్టి గుడ్డయింది. అప్పుడు తెలిసింది సత్యం. బాప్రే, ఇన్ని రోజులు తిన్నది గర్భాలని, కోడి గర్భాలని, చెడిపోయిన గర్భాలని తిన్నామన్నది అర్థమైంది. అలా తెలుసుకుని సత్యం ఏ రోజు రాత్రి అయితే ధ్యానం క్లాస్కి వెళ్ళాను ఆ రోజే శాకాహారిగా ధ్యానిగా మారిపోయి ఇందులో ఏదో ఉంది అని చెప్పి 41 రోజు అందరికీ ఫోన్లు వేయకుండా నాకు మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పేసి అమ్మ వాళ్ళకి చెప్పి అందరికి చెప్పి ఇదేం సన్యాసం తీసుకుంటుందని మా వాళ్ళు లొల్లి ఉరికొచ్చిండ్రు. ఉరికొస్తే చాలా నాకు నా భర్త ముఖ్యం, ఆయన తీసుకువేండు, నా ఆరోగ్యం ముఖ్యం, మీరేం మాట్లాడద్దు అనుకుల్లా చెప్పేసిన. 41 రోజు నేనే ఫంక్షన్లోకి రాను. మండల దీక్ష అంటే ఎట్లా చేయనో అట్లా వేసి చూపించిన మేడం. ఎందుకు చెప్తున్నానంటే మేడం, ఏదన్నా పట్టుకున్నామంటే ఇలా గట్టిగా పట్టాలి కానీ విడవద్దు. అలా 41 రోజు పడితేనే మేడం నాకు 21 రోజు లోపల రిజల్ట్ వచ్చింది. సైనస్ ప్రాబ్లం ఆపరేషన్ లేకుండా తగ్గించుకున్నా 21 రోజు లోపల. మొన్న పిఎంసీలో నా ఇంటర్వ్యూ వచ్చింది రీసెంట్గా 2-3 రోజుల కిందట. ఆ వీడియో నేను మేడంకి పెడతా, మళ్ళీ మీ గ్రూప్లో పెట్టండి. ఆ వీడియో వినండి మేడం. నాకు పత్రిజీ కూడా ఎంత శక్తిపాతం ఇచ్చిండు ప్రతిదీ నేను ఆ వీడియోలో చెప్పిన. పత్రిజీతో నా ప్రయాణంలో అంటే చూడండి, మనము ఈ లోకం కోసం పని చేయడానికి వచ్చిన మాస్టర్లం. మనతో పాటు లోకం కోసం వచ్చిన వాళ్ళం కాబట్టి మనని నిరంతరం, అందుకే పరిత్రాణాయ సాధూనాం, భగవద్గీత ఏం చెప్తుండు భగవంతుడు అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకంలో ఏం చెప్తుండు భగవంతుడు అంటే, సాధువులని ఫస్ట్ రక్షిస్తాడట. సాధువులు ఎవరు? ధ్యానం చేసేవారు, సత్యంతో పోరాడేవాళ్ళు, ధర్మం కోసం సత్యం కోసం ధర్మాన్ని ఒక కన్నుగా సత్యాన్ని ఒక కన్నుగా చేసుకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళే సాధువులు. వారిని రక్షించడానికి వస్తానని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఈ శ్లోకం ఎవరు చెప్పిండ్రు? శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు ఎవరు? జగద్గురువు. మరి చెప్పింది భగవంతుడు. శ్రీకృష్ణుడు ఈ జగత్తుకు చెప్పడానికి వచ్చిన గురువైన ఈ గీతని చెప్పిండంటే గురువులు చెప్తారు అంటే భగవంతుడే సాక్షాత్తు దిగి గురువుగా చెప్పిండు మనకి. ఏమర్థమవుతుంది మీకు? భగవంతుడే వచ్చిండు దేనికోసం? ఈ భూమండలములో ఉన్న మనుషులందరూ అధర్మం వైపు వెళ్తున్నారు. ఎటు వెళ్తున్నారో తెలియకుండా వెళ్ళిపోతున్నారు. ఎటు వెళ్ళాలో చెప్పడానికి వచ్చిన మహానుభావుడే జగద్గురువు. మన గురువు పేరు సద్గురువు. ఆ
లోకాల గురించి చెప్పే వాళ్ళని శరీరం నువ్వు కాదు ఆత్మే నువ్వు అని ధ్యానం నేర్పించిన వాళ్ళు సద్గురువులు. ప్రపంచానికి మొత్తాన్ని జ్ఞానాన్ని నేర్పిన వాళ్ళు జగద్గురువు. శ్రీకృష్ణుడు జగద్గురువు. మరి ఆయన ఎవరు? భగవంతుడు. భగవంతుడే గురువుగా వస్తాడు. భగవంతుడు స్వయంగా దిగడు, భగవంతుడు గురువు అవతారంలో వస్తాడు. అందుకే గురువే ముఖ్యం అంటారు, గురువే ముందంటారు. ఎందుకంటే ఆ గురువే దేవుడు కాబట్టి. అందుకని ఒక చైర్ ఎప్పుడు ఖాళీ ఉంచాలి పక్కకి. అర్థమైందా? ఏ క్లాస్కైనా ఫస్ట్ చైరు భగవద్గీత కోసం. భగవంతుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, ఇలా ఇద్దరు ఉన్నారు. అందుకని పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం. ఎట్లా చెప్పాలా? మైకే లేదు నాకు, నీ ఎట్లా పడుతుంది. పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ వినాశాయ చ దుష్కృతాం చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. రేపు ఈ శ్లోకం నాకు అప్ప చెప్పాలి. ఇది మీ హోంవర్క్. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తుండే ఈ శ్లోకం? మనకేమైనా అర్థమైందా? సంస్కృతం. అందుకనే పత్రిజీ ఏం చేసిండంటే 104 శ్లోకాలని వివరించాడు. ఎందుకంటే కనీసం మనము 104 శ్లోకాలనన్నా అంటే ఆత్మకి, ఆత్మ పరమాత్మ అని తెలవడం కోసం, జీవుడే దేవుడని తెలవడం కోసము, మనిషే మాధవుడని తెలవడం కోసం 104 శ్లోకాలకి వివరణ ఇచ్చింది గీతలో పత్రిసారు. గీత మనకు అర్థం కాదని పక్కకు పెట్టినాం, చదవడం రావట్లేదు, తప్పు చదివితే పాపం అని పక్కకు పెట్టినాం. మరి ఇక్కడ అర్థమయ్యే రీతిలో 2వ తరగతి చదువుకున్న, 5వ తరగతి చదువుకున్న అమ్మాయిలకి అబ్బాయిలకి అర్థమయ్యే రీతిలో పత్రిజీ ఇచ్చిండు. అందులో ఇది ఒక శ్లోకం ఏం చెప్తుండు అంటే, సాధువులని అంటే సత్యము ధర్మం కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారిని రాక్షసులు బతకనివ్వరు. రావణాసురుడు చేసింది అదే కదా. ఏం చేసిండు రావణాసురుడు? మునులందరినీ చంపిండు, యజ్ఞాలను చేయనీయలే, నవగ్రహాలని కట్టేసిండు తెలుసా. ఇంద్రుణ్ణి, సూర్యుణ్ణి అందరినీ కట్టేసిండు, శనీశ్వరుణ్ణి కూడా కట్టేసుకున్నాడు. అంటే చూడండి, మొత్తం అందరినీ సాధువులని చంపుతున్నాడు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానన్నాడు? భూమి మీదికి వస్తాను. కానీ ఫస్ట్ ఏం చేస్తాడు? ధర్మం కోసం, సత్యం కోసం ఎవరైతే ఉన్నారో వారిని రక్షిస్తాను అన్నాడు. మళ్ళీ ఏం చెప్పిండు? వినాశాయ చ దుష్కృతాం అంటే ఈ సృష్టిని నాశనం చేసే వారందరినీ చంపేయడానికి వస్తాను అన్నాడు. ఫస్ట్ రక్షించడానికి అన్నాడు. మరి అందులో మనం ఉండాలా వద్దా? అయితే చంపేస్తాడైతే రక్షిస్తాడు. రెండిట్లో ఎన్లు ఉండాలా? ఎన్లుంటాం? రెండిట్లు ఉంటావా? ఆన్సర్ ఇవ్వడు. అంటే చూడండి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే, ఎందుకంటే భగవంతుడు రక్షించడం అంటే ఏంటిది? మళ్ళీ జన్మ ఉండదు. భగవంతుడు శిక్షిస్తున్నాడంటే ఏంటిది? మళ్ళీ మళ్ళీ పుట్టాలా సావాలా? ఏది కావాలా నీకు? ఇప్పుడు అడుగు, ఇప్పుడు చెప్పు. మోక్షం కావన్నా చస్తూ పుడుతూ ఉందమ్మా. మరి మోక్షం కావాలంటే దేవుని ద్వారా రక్షించబడాలి, అదే మోక్షం. మరి దేవుని ద్వారా శిక్షిస్తే ఏమన్నట్టు? శిక్షించినాం అంటే తప్పు చేసినాం, మళ్ళీ రావాలి ఆ కర్మను అనుభవించడానికి. అందుకనే ప్రతి యుగంలో, కలియుగంలో వస్తాను, త్రేతాయుగంలో వస్తాను, అన్ని యుగాలలో దేనికోసం వస్తాను? ధర్మాన్ని కాపాడడానికి. మరి ధర్మం ఎవరు ఖరాబ్ చేస్తున్నారు? కుక్కల, నక్కల, పందుల, మేకల, కోళ్ళ? ఇవేవి మాట్లాడండి, ఇవేవి కావు. ఎవరు? మానవ జన్మ. అందులో మనం ఒక ఆవగింజ. మానవ జన్మ ధర్మాన్ని రక్షించకుండా ధర్మాన్ని నాశనం చేస్తుంది. అంటే మన పిల్లలు సక్రమైన మార్గంలో అంటే దుర్మార్గంలో ఉన్నారనుకోండి, మన పిల్లలు కొంచెం తోవ తప్పిండ్లిగా ఎటంటే ఆగమాగం తినుడు, తాగుడు, పత్తలాడు ఏమో చేస్తుండ్రు. ఊరుకుంటావా? పోని పోరడు అట్లనే పోని అని ఊరుకుంటావా? పోయి పట్టుకొచ్చి దుమ్ము దులిపి సీదా చేస్తాం.
అవునా? అలాగే భగవంతుడు దుమ్ము దులపడానికి భూమి మీదకి వస్తుండు, మన దుమ్ము దులపడానికి. ఎందుకంటే ఆయన బిడ్డలం కదా మనం. అవునా కాదు? ఇది సత్యం. నేను ఎందుకు నవ్వుకుంటే చెప్తున్నానంటే మీకు బోర్ రావద్దని. ఆడుకుంటూ పాడుకుంటూ ఏదన్నా నేర్చుకోమన్నాడు పత్రిజీ. అందుకని అమ్మ, మన పిల్లలు మంచిగా లేకపోతే ఎలా తీసుకొచ్చి గొర్ర గుంజుకొచ్చి ఇంట్లో కట్టేసి తలుపులేసి ఎలా దంచుతున్నామో మంచి మార్గంలోకి పెట్టడానికి తల్లి కొట్టడంలో తప్పు లేదు కదా, ఉందా? అలాగే మరి భగవంతుడు వచ్చి మనని కొట్టడంలో తప్పు ఉందా? ఆ కొట్టడం పేరే రోగం, ఆ కొట్టడం పేరే రోగం. డబ్బు లేకపోవడం, ఆ కొట్టడం పేరే కష్టాలు. అర్థమైంది ఇప్పుడు? అందుకనే భగవంతుడు మనల్ని ధర్మం వైపు నడిపించడానికి, నా బిడ్డలందరూ అధర్మం వైపు నడుస్తున్నారు, ధర్మం వైపు నడిపించడానికి నేను భూమి మీదకి వస్తాను సాధువులని, అంటే ధర్మం సత్యం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో వాళ్ళని రక్షించడానికి వస్తాను, వాళ్ళని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని శిక్షించడానికి వస్తాను అన్నాడు. చూడండి ఈ శ్లోకంలో. ఇలాంటి శ్లోకాలు మనం తెలుసుకోవాలి కదా. చూడండి ఇంత సత్యం ఉంది. భగవంతుడు ఎందుకు వస్తున్నాడు తెలుసుకోవాలా. మరి రామునికి ఏం తక్కువైంది? భూమి మీద మనుషులు ఏం తక్కువైంది? రాముడు ఎందుకు వచ్చిండు? ధర్మం కోసం. కృష్ణుడు ఎందుకు వచ్చిండు? ఆత్మజ్ఞానం చెప్పడం కోసం. ఆయన కూడా ధర్మము ఆత్మజ్ఞానం రెండినా. అందుకనే అమ్మ, మన ఇంట్లో మన కుటుంబము ఎన్ని కష్టాలు పడుతుందన్న దానికి కూడా కారణం మన జీవితంలో మనమే. భగవంతునికి సంబంధం లేదు. మనం చేసిన కర్మలే మనకి జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఇది కాదని ఎవరన్నా అనుకోండి, అది మీ ఇష్టం. ఎందుకంటే అంత నా కర్మ అని మనమే కదా కొట్టుకుంటుంది. ఒక రోగం వచ్చినా, ఒక భర్త చనిపోయినా, ఆస్తి లేకపోయినా, పిల్లలు మంచిగా లేకపోయినా అంతా నా కర్మ అంటున్నావు. భర్త చనిపోయిండు, పిల్లలు మంచిగా లేరు, ఏం చెప్తున్నావు అప్పుడు నువ్వు పబ్లిక్కి? అంతా అంటే గతంలో నువ్వు అలా చేసినావు కాబట్టి అది నువ్వు ఇప్పుడు ఇక్కడ అనుభవించడానికి వచ్చినావు. వేరే వాళ్ళ పిల్లల్ని నాశనం చేసినావు, ఇప్పుడు నీ పిల్లలు నీకు నాశనమైండు. ఇది మనం పాఠం నేర్చుకోవడానికి జన్మ తీసుకున్నాం, పాఠాలు నేర్చుకోవడానికి. అర్థమవుతుందమ్మా? అందుకనే ఈ పాఠాలు నేర్చుకోవాలంటే ఫస్ట్ మన కర్మని నేను చేశాను అని ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మనం ఒప్పుకోము అంత తొందరగా. నేను ఎప్పుడు మంచిదాన్ని అంటాం. నువ్వు ఎన్నన్నా చేయు, నేను మంచిదాన్ననే చెప్పుకుంటావు తప్ప నేను ఈ పొరపాటు చేసినాను ఎప్పుడు చెప్పుకోము. ఎప్పుడైతే ఆ సత్యం ఒప్పుకుంటావో సగం కర్మ పోతుందండి మనం ఒప్పుకున్నప్పుడు. అందుకనే ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం, పరిహారం, ఈ మూడిటి గురించి సారి చెప్పిండు. మనం చేసిన తప్పుని ఒప్పుకోవడం ఒకటి. అర్థమైందా? అరే నేను తెలక తప్పు చేసిన అని పశ్చాత్తాపడుతున్నావు నువ్వు. తర్వాత ఏంటిది? ప్రాయశ్చిత్తం, నేను తప్పు చేసిన, ఆ తప్పుని ఇంకోసారి చేసిందని సరిదిద్దుకుంటా, అది పశ్చాత్తాపం. ప్రాయశ్చిత్తం. పరిహారం అంటే ఏ తప్పైతే చేశానో దానికి పరిహారం చేసుకోవడం. అప్పుడు ఏమైపోతుంది? ఈ మూడు ఎప్పుడైతే చేస్తావో నీ కర్మ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏ తప్పు చేశామో ఆ తప్పు ఇంకొకరు చేయకుండా చూసుకుంటావో అప్పుడు నీ కర్మ అనేది పోతుంది. అర్థమవుతుందా? అందుకనే చాలా ఇంపార్టెంట్, మనము ఎరుకలో ఉండాలి. నేనేం తప్పులు చేస్తున్నాను, ఏం రైట్ చేస్తున్నాను, విచక్షణతో ఉండాలి మనం. అందుకనే ధ్యానం చాలా 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 అవసరం. ధ్యానం అంటే ఏంటిదంటే మనల్ని శుద్ధి చేస్తుంది. ఎందుకంటే కళ్ళు మూసుకొని మన లోపలికి ప్రయాణం చేస్తున్నాం. మన లోపల ఎవరున్నారు? ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి అప్పటి నుంచి నేను ఒర్రుతూనే ఉన్నా, నా నోరు మాట్లాడుతుంది. కానీ నా నోటి వెనకాల ఒక శక్తి మాట్లాడిపిస్తుంది, కానీ నోరు ఎప్పుడు మాట్లాడదు. ఈ నోరు మాట్లాడదండి. శవంకి కూడా నోరు ఉంటుంది, అది మాట్లాడుతుందా? శవంకి నోరు ఉంటుందా? ఉండదా? మాట్లాడుతుందా? ఇక్కడ నోరు ఉంది, ఇది ఎందుకు మాట్లాడుతుంది? మరి మాట్లాడేది నోరు కాదు కాబట్టి. నోటి వెనకాల అక్కడ శక్తి లేదు, ఇక్కడ శక్తి ఉంది. ఆ శక్తి పేరేంది? శవంకి నోరుంది, నాకు నోరుంది, అది మాట్లాడేది, నేను మాట్లాడుతున్నా. అంటే నోరు మాట్లాడది. నోటి వెనకాల ఏం శక్తి ఉంది
ఆత్మశక్తి. ఇప్పుడు మనం